దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు కట్టరు, ఏ షాపు పెట్టరు. ఎందుకో తెలుసా? రండి తెలుసుకుందాం. పూర్వం జలంధరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి వరం వల్ల ఇంద్రుణ్ణి దేవతలను ఓడించాడు. దాంతో ఈ లోకాన్ని అతని చేతిలోకి తెచ్చుకున్నాడు. దేవతలు ఏమి చేయాలో తోచక నారదుడిని సహాయం కోరారు. అప్పుడు నారదుడు జలంధరుడి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: నీవు లోకాన్ని ఓడించావు, కానీ పార్వతి లాంటి శక్తివంతమైన స్త్రీ నీ దగ్గర లేదు కదా అని హేళన చేసినట్టుగా మాట్లాడతాడు. దాంతో అహం దెబ్బతిన్న జలంధరుడు, ముల్లోకాలను ఏలేది నేనైతే పార్వతి కూడా నాకే కావాలి అని భావించి తన ఆదేశాన్ని రాహు ద్వారా పరమశివుడికి అందించాడు. దాంతో పరమశివుడు ఆ విషయాన్ని విన్న వెంటనే తన మూడవ కంటిని తెరిచాడు. తన మూడవ కంటి నుండి కీర్తిముఖ అనే ఒక రాక్షసుడు బయటకి వస్తాడు. అలా వచ్చిన కీర్తిముఖుడు రాహును తినేయబోతాడు. రాహు శివుణ్ణి వేడుకుంటాడు: నాకు ఆ విషయానికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం నేను జలంధరుడు పంపించినందువల్లనే వచ్చాను అని చెప్తాడు. దాంతో శివుడు రాహును క్షమించి వదిలేశాడు. తన ఆకలి కంట్రోల్ కాకపోవడం వల్ల అప్పుడు కీర్తిముఖుడు పరమశివుణ్ణి అడుగుతాడు: పరమేశ్వర, నా ఆకలి తీరడం లేదు, ఏం చేయాలి చెప్పు అంటాడు. అప్పుడు పరమశివుడు తనని తానే తినమంటాడు. ఒక్క తల భాగం తప్పించి తనని తానే తినేసుకుంటాడు. శివుడి మాటకు విలువిచ్చి తనను తాను తిన్నందువల్ల శివుడు ఇలా వరమిచ్చాడు: అసూయ మరియు ద్వేషం నుంచి కలిగించే నరదృష్టి నుంచి నీవు ప్రతి ఇంటిని రక్షిస్తావు అని అంటాడు. అందరూ చెప్పండి హర హర మహాదేవ్.